Hello students, welcome back to Mohancha classes. Students, already in last video lo complex numbers clear ga introduction ichchanu. ఓకేనా ఇంకా ఫర్దర్ గా ఇంకా కొంచెం కాన్సెప్ట్ ఉంది, అది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు దాని రిలేటెడ్ క్వశ్చన్స్ మనం కొన్ని సాల్వ్ చేద్దాం బట్ ఇవన్నీ కూడా PYQs, ఇవన్నీ కంపల్సరీ అంటే రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా కాన్సెప్ట్ చూసాకే ఈ వీడియో చూడండి నాన్న, ఎందుకంటే మీకు అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఎలా డివిజన్ చేయాలి, విత్ ఫార్ములా అండ్ వితౌట్ ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నేను క్లియర్ గా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ ఎవరైనా మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, అండ్ నౌ చూద్దామా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం ఈ వీడియోలో. చూడండి, రైట్ కాంప్లెక్స్ నంబర్ ఇలా ఇచ్చాడు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ ఐబి. ఓకే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏంటి, a ప్లస్ ఐబి ఫార్మ్ లో రాయాలి. అంటే టోటల్ మనం ఇచ్చిన కాంప్లెక్స్ నంబర్ ని ఒక్క కాంప్లెక్స్ నంబర్ గా రెడ్యూస్ చేయాలన్నమాట. చూడండి నేను ఇక్కడ సింపుల్ ఇది ఎలా ఉంది, మల్టిప్లికేషన్ లా ఉందా చూడండి. అంటే గివెన్ క్వశ్చన్ ఏంటి, 2 - 3i ఇంటూ 3 + 4i. సింపుల్, ఇది మల్టిప్లికేషన్ లా ఉంది. మల్టిప్లికేషన్ ఎలా చేయాలి నేను క్లియర్ గా చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఓకేనా, చూడండి 2 × 3 + 4i - 3i ఇంటూ 3 + 4i. క్లియర్, 2 × 3 = 6 ప్లస్ 2 × 4 = 8i మైనస్ 3 × 3 = 9i మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 × 3 = 12. i ఇంటూ i ఎంతనన్నా i². నేనేం చెప్పాను, i² వాల్యూ -1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 8i మైనస్ 9i మైనస్ 12 ఇంటూ i² ప్లేస్ లో మాత్రం మనం -1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 6 ఇక్కడ చూడండి నాన్న ప్లస్ 8i మైనస్ 9i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12. ఏం చేయాలి, రియల్ నంబర్స్ అన్ని యాడ్ చేయాలి. 8 + 12 ఎంత, సారీ 6 + 12 ఎంత నాన్న 18. 8 మైనస్ 9 ఎంత -i. క్లియర్, -1 కదా, 1i అన్న ఒకటే అనమాట. క్లియర్, అర్థమైంది కదా. ఇది మన ఫైనల్ ఆన్సర్. అంటే వి రెడ్యూస్ టు టోటల్ 1 కాంప్లెక్స్ నంబర్ కదా, ఈ విధంగా చేయాలి. ఓకే, నౌ ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్ ద కాంప్లెక్స్ నంబర్, ఈ కాంప్లెక్స్ నంబర్ ఇచ్చాడు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ ఐబి. అంటే టోటల్ ఇది కూడా మనము ఒక కాంప్లెక్స్ నంబర్ లా రెడ్యూస్ చేయాలన్నమాట. చూడండి 1 + 2i హోల్ క్యూబ్ ఉంది. ఇది ఎలా ఉంది, ఏ ఫార్మ్ లో ఉంది నాన్న క్వశ్చన్, a + b హోల్ క్యూబ్ ఫార్ములా ఉంది. ఓకేనా, a క్యూబ్ ఫార్ములా ఏంటి, a క్యూబ్ ప్లస్ 3a² b ప్లస్ 3ab² ప్లస్ b క్యూబ్. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇది a అనుకోండి, ఇది b అనుకోండి. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. a అంటే ఎంత, 1³ ప్లస్ 3a² 1² ఇంటూ b ఎంతనా 2i. ఓకేనా, ప్లస్ 3ab² అంటే ఎంత 2i హోల్ స్క్వేర్ ప్లస్ b³ 2i హోల్ క్యూబ్. ఓకేనా, నౌ 1³ ఎంత నాన్న 1 ప్లస్ ఇక్కడ చూడండి 1² అంటే 1 కదా, 3 × 2 = 6, i ఉంది కాబట్టి i అని రాస్తున్నాను. నౌ ఇక్కడ చూడండి ప్లస్ 3 1 = 3, ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ చేద్దాం. 2i హోల్ స్క్వేర్ అంటే ఎంత 2 × 2 = 4i². ఇక్కడ బెట 2³ ఎంత 2 × 2 × 2 2 ³ 2 = 4 4 × 2 = ఎంతమ్మా 8. i³ అంటే ఏంటి, i ఇంటూ i ఇంటూ i. i ఇంటూ i ఎంత i² ఇంటూ i² వాల్యూ ఎంత నాన్న -1 కదా, -1 ఇంటూ i ఎంత -5i. ఓకే, ఇలా నేను -i అని రాస్తున్నాను డైరెక్ట్. i³ ని -i అని రాస్తున్నాను. నౌ ఇక్కడ చూడండి నాన్న 1 + 6i ప్లస్ 4 × 3 = 12. i² వాల్యూ ఎంత నాన్న -1 అన్నాను కదా. ఓకే, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -8i. ఓకే, నౌ చూడండి 1 + 6i - 12 - 8i. లాస్ట్కి ఏమొచ్చింది ఇక్కడ 1 - 12 ఎంత -11 ప్లస్ 6i - 8i -2i. ఇది మన ఫైనల్ ఆన్సర్. క్లియర్ నానా. ఇక్కడ i³ నేను ఎలా రాశాను క్లియర్ గా ఇలా రాసుకోండి, i² ఇంటూ i. i³ ని i² ఇంటూ i రాయొచ్చు కదా, i² వాల్యూ ఎంత -1. ఈ విధంగా మనం రాయాలి. డన్ నాన్న. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇంపార్టెంట్ నాన్న, చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవి. చూడండి గివెన్ క్వశ్చన్ ఏంటి, z = 2 - 3i. దీన్ని నేను ఎలా రాస్తున్నాను చెప్పండి, z - 2 = -3i అని రాస్తున్నాను. కెన్ ఐ రైట్? డన్.
ఇక్కడ చూడండి బేట, షో దట్ అని ఇది అన్నాడు, అంటే జెడ్ స్క్వేర్ ఇలా ఉంది. ఇక్కడ జెడ్ స్క్వేర్ అంటే ఏంటి, ఇక్కడ Z-2 ఉంది, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి వస్తుంది కదా. చూడండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, Z-2 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు -3i హోల్ స్క్వేర్. ఇదేంటి, a మైనస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏమవుతుందనా ప్లస్ 3 స్క్వేర్ ఎంత 9 ఇంటూ i స్క్వేర్. క్లియర్ నానా. ఇప్పుడు z స్క్వేర్, ఓకే, 2 స్క్వేర్ ఎంత 4, 2 2s are 4z ఈజ్ ఈక్వల్ టు -9. i స్క్వేర్ వాల్యూ ఎంత -1, -1 ఇంటూ 9 ఎంత -9. ఇది ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయండి బేట. z స్క్వేర్ మైనస్ 4z ప్లస్ 4 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు ఎంత చూడండి, ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకోండి. ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేసాం కదా, అంటే z స్క్వేర్ మైనస్ 4z ప్లస్ 4 ప్లస్ 9 ఎంత నాన్న ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, మనం అదే ప్రూఫ్ చేయాలా. క్లియర్ వచ్చిందా, అర్థమైంది కదా నాన్న. ఇవన్నీ PYQs రిపీటెడ్ క్వశ్చన్స్ నాన్న, ఓకేనా. నేను మళ్ళీ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రైట్ కాంప్లెక్స్ నంబర్ ఇలా ఇచ్చాడు, a మైనస్ IB బై a ప్లస్ IB ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ IB, అంటే కాంప్లెక్స్ నంబర్ ఈ విధంగా కన్వర్ట్ చేయాలన్నా మనము. చూడండి, క్వశ్చన్ ఏంటి, z ఈజ్ ఈక్వల్ టు అనుకోండి పర్లేదు, a మైనస్ IB బై a ప్లస్ IB. డన్ అన్న. ఏం చెప్పాను నేను, ఇలా ఉంటే డివిజన్ ఇలా ఉన్నప్పుడు నేను ఏం చెప్పాను, డివిజన్ టర్మ్స్ లో అంటే ఇలా మనకి Z1 బై Z2 లా ఉంటే నేను ఏం చెప్పాను, డివిజన్స్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇంటూ రేషనలైజింగ్ చేయాలి నాన్న. చూడండి, a ప్లస్ IB కదా, రేషనలైజింగ్ అంటే ఏం చేయాలి, a మైనస్ IB బై a మైనస్ IB, ఇక్కడ ప్లస్ ఉంది, ఎప్పుడైనా సైన్ ఎక్కడ చేంజ్ చేస్తాము మనము, ఇమాజినరీ టర్మ్ కి ముందు ఉన్న సైన్ నే చేంజ్ చేయాలి, ఓకేనా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 ప్లస్ 3i అని ఉంది, ఓకేనా. ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది కాదు, x ప్లస్ y మైనస్ 2i అని ఉంది, ఎక్కడ చేంజ్ చేయాలి, ఇక్కడ అని డౌట్ వస్తుంది. ఇక్కడ ఇమాజినరీ టర్మ్ ఉందే, మనం సైన్ అనేది చేంజ్ చేయాలన్న, ఓకేనా. చూడండి, చూడండి, a మైనస్ IB బై a ప్లస్ IB ఇంటూ రేషనలైజింగ్ చేస్తున్నాను, a మైనస్ IB బై a మైనస్ IB. చూడండి, ఏం చేయాలి ఇక్కడ, a మైనస్ IB ఇంటూ a మైనస్ IB అంటే a మైనస్ IB హోల్ స్క్వేర్. డినామినేటర్ లో చూడండి, a ప్లస్ b ఇంటూ a మైనస్ b లా ఉంది, a ప్లస్ b, a మైనస్ b. ఫార్ములా ఏంటి నాన్న, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఓకే, ఇదేంటి నాన్న, a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. b అంటే ఏంటి, ఇక్కడ IB కదా, అలా సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ చూడండి అన్న, a స్క్వేర్ మైనస్ ఇది b స్క్వేర్ అంటే ఏంటి, i స్క్వేర్ b స్క్వేర్, ఓకేనా. చూడండి, ఇక్కడ a స్క్వేర్ ప్లస్ i స్క్వేర్ b స్క్వేర్ మైనస్ 2iab అని రాస్తున్నాను బై a స్క్వేర్ మైనస్ తీసేసి ఇక్కడ ఏంటి -1 ఇంటూ b స్క్వేర్, ఓకేనా నాన్న. చూడండి, నేను ఇక్కడ క్లియర్ గా a స్క్వేర్, i స్క్వేర్ అంటే -1 కదా, మైనస్ b స్క్వేర్ మైనస్ 2iab బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అని రాస్తున్నాను. ఇక్కడ ఏంటి, a ప్లస్ IB ఫామ్ లో రాయాలి. a ప్లస్ IB అంటే ఎలా రాస్తాం చూడండి అన్న, మనం ఇక్కడ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. క్లియర్ నాన్న. ఇప్పుడు ఇక్కడ ఏంటి, మనకి ప్లస్ ఉంది కదా, ప్లస్ రాసుకొని మనం ఏం చేద్దాం, IB అంటే ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ లోపల రాసుకుందాం, -2ab బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఎందుకు నేను ఇలా రాసానన్నా చూడండి, క్వశ్చన్ లో a ప్లస్ IB అన్నాడు కాబట్టి ప్లస్ బయట రాసుకొని -2ab అని రాశాను అనమాట. క్లియర్ అన్న, అర్థమైంది కదా. నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చూడండి, ఫైండ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ n సాటిస్ఫైయింగ్, ఇది కండిషన్ ఇచ్చాడు. అయితే ఇక్కడ చూడండి, మనం ఏం చేయాలి, క్వశ్చన్ లో n తీసుకోకండి, ఓన్లీ దిస్ టర్మ్ యూ టేక్ 1 మైనస్ i. దీన్ని నేను రేషనలైజింగ్ చేస్తున్నాను. చూడండి, 1 ప్లస్ i బై 1 ప్లస్ i. ఓకే, దీన్ని ఎలా రాసుకోవచ్చు నాన్న, 1 ప్లస్ i హోల్ స్క్వేర్ బై ఇది a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. క్లియర్, ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే ఏంటి, a స్క్వేర్ ప్లస్
బి స్క్వేర్ ప్లస్ 2ab బై 1 మైనస్ ఐ స్క్వేర్. ఓకేనా? ఇక్కడ చూడండి 1 ఐ స్క్వేర్ అంటే ఎంత -1, ఇక్కడ 2i బై 1 ప్లస్ 1 వస్తుందా, ఐ స్క్వేర్ అంటే -1 కదా, -1 ప్లస్ 1 ఇది క్యాన్సల్, 2i బై 2 క్యాన్సల్, ఐ వచ్చి క్వశ్చన్ లో ఏముందన్న ఇక్కడ మనకి i పవర్ n ఉంది అంటే i హోల్ పవర్ n వస్తుంది. అయితే ఇక్కడ చూడండి ఫైండ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఇన్ సాటిస్ఫైయింగ్ ద కండిషన్. ఇప్పుడు జనరల్ గా మీరు చూడండి బేటా, i వాల్యూ ఎంత, i అంట, i స్క్వేర్ వాల్యూ -1, i క్యూబ్ వాల్యూ i స్క్వేర్ ఇంటూ i అని రాసుకోవచ్చు కదా, అంటే -i, i పవర్ 4 వాల్యూ i స్క్వేర్ హోల్ స్క్వేర్ రాస్తున్నాను, -1 హోల్ స్క్వేర్ ఎంతనన్నా 1. ఇక్కడ పాజిటివ్ వాల్యూ వచ్చింది కదా, ఏ నెంబర్కి వచ్చింది పాజిటివ్ వాల్యూ, మనకి 4కి వచ్చింది అనమాట. అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 1 హోల్ పవర్, అంటే ఇప్పుడు i హోల్ పవర్ 4కి మనకి ఆన్సర్ 1 వస్తుంది. దేర్ఫోర్ మనకి ఏం తెలుసు, n ఈజ్ ఈక్వల్ టు 4కి మనకి ఈ నెంబర్ సాటిస్ఫై అవుతుంది అని చెప్పి రాలి. క్లియర్ నాన్న? ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి నాన్న, ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే నేను ప్రీవియస్ వీడియోలో ఫార్ములా అంతా క్లియర్ గా చెప్పానన్నా, ఇచ్చిన క్వశ్చన్ ఇలా రాయొచ్చు, z ఈజ్ ఈక్వల్ టు, డైరెక్ట్ ఫార్ములా ఉంది ఏంటి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే z ఇన్వర్స్ అని రాయొచ్చు. అంటే దీని ఫార్ములా ఏంటి, a మైనస్ ఐబి బై a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఆర్ 1/7 + 24 అని రాసేసి దాన్ని రేషనలైజింగ్ కూడా చేయొచ్చు. ఐ ప్రిఫర్ దిస్ మెథడ్, ఈజీగా ఉంటుంది. z ఇన్వర్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి, a మైనస్ ఐబి అంటే ఎంత నాన్న, 7 - 24i బై 7 స్క్వేర్ ప్లస్ b అంటే ఎంత నాన్న, 24 హోల్ స్క్వేర్, 7 - 24i బై 7 7s 49, 24 24s 576. క్లియర్ నాన్న? 7 - 24i బై 49 ప్లస్ 76 ఎంత నాన్న, 5 2 6 625. ఇది మన ఫైనల్ ఆన్సర్. క్లియర్ నాన్న? దెన్ ఇలా మల్టిప్లికేటివ్, ఇది ఒకవేళ మీకు ఫార్ములా గుర్తులేదంటే నేను చెప్పాను కదా, ఆర్ మనం ఏం చేయొచ్చు, 1/z + 24i అని చెప్పి రేషనలైజింగ్ చెప్పి చేయొచ్చు, మీరు ఫార్ములా గుర్తులేదు అనుకుంటే. ఓకే నాన్న? ఇంకా ఫర్దర్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా, రైట్ కాంజుగేట్ ఆఫ్ ది గివెన్ కాంప్లెక్స్ నెంబర్. నేను ఏం చెప్పాను మా ప్రీవియస్ వీడియోస్ లో కూడా నేను క్లియర్ గా చెప్పాను, ఏంటి మనకి ఇలా కాంప్లెక్స్ నెంబర్ ఇలా ఇస్తే వీ షుడ్ రెడ్యూస్ ఇంటూ సింపుల్ కాంప్లెక్స్ నెంబర్. అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ లా రెడ్యూస్ చేసి కాన్సెప్ట్ అనేది, అంటే మనం కాంజుగేట్ అన్నాడు, కాంజుగేట్ అప్లై చేయాలి. స్క్వేర్ రూట్ అంటే మన స్క్వేర్ రూట్ ఫార్ములా, అంటే మనకి ఏదైతే క్వశ్చన్ లో అడుగుతాడో అది మనం ఫార్ములా అప్లై చేయాలి. ఓకే, అప్పుడు దానికి ముందు మాత్రం కాంప్లెక్స్ నెంబర్ ని టోటల్ గా రెడ్యూస్ చేసేసేయండి. చూడండి బేటా, ఇది క్వశ్చన్ కదా, ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయాలి. ఇది మల్టిప్లికేషన్ లో ఉంది, మల్టిప్లికేషన్ సపరేట్ గా మెన్షన్ చేయడు, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మనం మల్టిప్లికేషన్ చేస్తాం. ఎలానైనా 3 × 2 - 3i ప్లస్ 4i ఇంటూ 2 - 3i. ఓకే, చూడండి 3 2s 6, 3 3s 9, i ఉంది కదా, i రాయాలి, ప్లస్ 2 4s 8i ప్లస్ ఇంటూ మైనస్ 4 3s 12, i ఇంటూ i స్క్వేర్. ఓకేనా? తర్వాత ఏంటి, 6 - 9i ప్లస్ 8i మైనస్ 12, i స్క్వేర్ వాల్యూ ఎంత, -1. ఓకే, 6 - 9i ప్లస్ 8i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12. ఇప్పుడు రియల్ టర్మ్స్ యాడ్ చేయండి. రియల్ టర్మ్ ఏంటి, ఇది కదా, 12 + 6 ఎంతమా, 18, -9 + 8 ఎంత, -1i. ఓకే, ఇది మన ఆన్సర్. కానీ క్వశ్చన్ లో ఏమన్నాడు, కాంజుగేట్ అన్నాడు, కాంజుగేట్ ఆఫ్ ది గివెన్ కాంప్లెక్స్ నెంబర్. దేర్ఫోర్ conjugate of this complex number is 18 - i ఉంది కదా ప్లస్ i అని, 18 - i అనేది వచ్చిన ఆన్సర్. దానికి మనం కాంప్లెక్స్ కాంజుగేట్ ఎలా రాస్తాం, 18 + i అని రాయాలన్నమాట. ఓకేనా? ఇదన్నీ రిపీటెడ్ నాన్న క్వశ్చన్స్. ఇది కూడా సేమ్ క్వశ్చన్. చూడండి, కాంజుగేట్
బట్ క్వశ్చన్ ఎలా ఇచ్చాడు? కాంప్లెక్స్ నంబర్ ఈ విధంగా ఇచ్చాడు. డివిజన్ ఇచ్చాడు, ఇక్కడ మల్టిప్లికేషన్ ఇచ్చారు కదా, ఇక్కడ డివిజన్ ఇచ్చాడు. డివిజన్ అన్నప్పుడు నేను ఏం చేయాలని చెప్పాను? రేషనలైజింగ్ చెయ్యాలి. 5i by 7 plus i into 7 minus i by 7 minus i. ఓకేనా నాన్న? ఇప్పుడు మల్టిప్లై చేయండి. న్యూమరేటర్ 5 ఇంటూ ఇది కదా 5i, ఇది డైరెక్ట్ వేసేద్దామా? 5 ఇంటూ 7, 7 5 ఎంత? 35i మైనస్ 5i ఇంటూ i ఎంత? 5i స్క్వేర్. ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి లా ఉంది, అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే బేటా, 35i మైనస్ 5i స్క్వేర్ వాల్యూ ఎంతనా? -1. ఇక్కడ 7 7s 49 మైనస్ i స్క్వేర్. ఓకే బేటా, ఇక్కడ చూడండి నేను ఆర్డర్లో రాస్తున్నాను, +5 ముందు రాసిస్తున్నాను. ఓకేనా, ఇమాజినరీ టర్మ్ ఇలా రాస్తున్నాను. బై 49 ప్లస్ 1 మైనస్ మైనస్ ఎంత? ప్లస్ -1 కదా i స్క్వేర్ అంటే. ఇక్కడ ఎంతనా? 5 ప్లస్ 35i బై ఎంత? 50. కాంప్లెక్స్ కాంజుగేట్ ఏంటి దీనిది? కాంప్లెక్స్ కాంజుగేట్ ఈజ్ 5 మైనస్ 35i బై 50. క్లియర్ నానా? ఈ విధంగా మనం కాంప్లెక్స్ కాంజుగేట్ రాయాలి. ఓకే, నౌ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఏమా ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్. స్క్వేర్ రూట్ ఫార్ములా ఏం చెప్పాను అనేది ప్లస్ ఉంది కదా. స్క్వేర్ రూట్ ఫార్ములా ఏంటి? ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ప్లస్ ఆర్ మైనస్ r ప్లస్ a బై 2, ఓకే, ప్లస్ i ఇంటూ r మైనస్ a బై 2 అని చెప్పాను కదా ఫార్ములా. ఇక్కడ సబ్స్టిట్యూట్. నేను ఫస్ట్ ఏం చెప్పాను? ప్రీవియస్ వీడియోలో చెప్పాను నాన్న. ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసాక ఇచ్చేయండి. ఎందుకంటే మనకు క్లియర్ గా ఇంట్రడక్షన్ పార్ట్ ఇవన్నీ నేను క్లియర్ ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంట్లో. ఓకేనా? r అంటే ఏంటి నాన్న? ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కదా. a స్క్వేర్ అంటే ఎంత? 7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్. r ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్ ఎంత నాన్న? 49 ప్లస్ 24 స్క్వేర్ 576 ఎంత? 625 అవుతుంది. అంటే r ఈజ్ ఈక్వల్ టు ఎంత? రూట్ 625 అంటే ఎంత? 25. క్లియర్? 25 625 కదా. ఓకేనా? ఇప్పుడు ఫార్ములాలో అప్లై చేద్దాము. ప్లస్ ఆర్ మైనస్ రూట్ r వాల్యూ 25 ప్లస్ a అంటే ఎంతమ్మా? 7 బై 2 ప్లస్ i ఇంటూ r. సారీ, r ఎంతనన్నా? 25. ఓకే, మైనస్ 7 బై 2. క్లియర్? ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 25 ప్లస్ 7 ఎంత? 32 బై 2 ప్లస్ i ఇంటూ 25 మైనస్ 7 18 బై 2. 2 1s 2 9s 2 1s 2 16s. రూట్ 16 ఎంతనా? రూట్ 16 ప్లస్ i ఇంటూ రూట్ 9. ఓకే, రూట్ 16 ఎంత? 4 ప్లస్ i ఇంటూ రూట్ 9 ఎంత? 3. ఇది మన ఫైనల్ ఆన్సర్. క్లియర్ నానా? అండ్ ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ నేను ఇంకా ఫర్దర్ వీడియోస్లో మీకు కాంప్లెక్స్ నెంబర్స్ ఇంకొక VSQ క్లియర్గా ఎగ్జాంపుల్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా క్లియర్గా అన్ని వీడియోస్ షార్ట్ ఆన్సర్స్ లాగా, అంటే మన వెయిటేజ్ ప్రకారంగా ఎవ్రీథింగ్ అలా అప్లోడ్ అన్న. దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. డన్ బెటా?